శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో నిన్న మనం అశ్విని గారి గురించి మాట్లాడుకుంటూ, అవునండి, ఇంకొక అశ్విని గారు ఆవిడ ఉన్నారని చెప్పేసి మనం దయనీయమైన పరిస్థితి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ అశ్విని గారు లాస్ట్ డేస్ అంతా కూడా పార్థిపన్ గారు ఎంత హెల్ప్ చేశారు. ఇంకేదంటే ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు, మంచి వాళ్ళు ఉంటే ఇలాంటి వాళ్ళకి నిన్న ఇది కూడా విన్నాను నేను. ఏది పావలా శ్యామల గారు రోడ్డు మీద పడి ఉంటే దిల్ రాజు గారు హాస్పిటల్ తీసుకెళ్ళి 5 లక్షల రూపాయలు ఇచ్చారంట. సో ఇలాంటి మన ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్, మంచి పనులు చేసేవాళ్ళు. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి, చెప్పుకోవాలి. సినిమా వాళ్ళు ఏం చేస్తారని తెలియాలి, వాళ్ళు చేసిన మంచి ఖచ్చితంగా తెలియాలి. ఇంకేదంటే ఒకే సినిమా చేసింది ఆవిడ అశ్విని గారు. పార్థిపన్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బిల్లు కట్టి అంత్యక్రియలు కూడా డబ్బులు లేకపోతే ఆవిడ లాస్ట్ కోరిక తన ఊర్లోనే దహనం చేయాలని కోరుకుంటే అంబులెన్స్లో పంపించి అందరినీ డబ్బులు ఇచ్చి అంత్యక్రియలు చేయించాడు ఆయన. సో అయితే అశ్విని గారితో సేమ్ అదే పేరుతో మనం అనుకున్నాం ఇంకొక అశ్విని గారు ఉన్నారండి. సో ఈ రోజు ఆ అశ్విని గారి గురించి మాట్లాడుకుందాం. అయితే ఈవిడ హీరోయిన్ గా చాలా తక్కువ సినిమాలు చేశారు. సీరియల్లో ముందు తమిళ ఈవిడ తమిళ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా చేశారండి. తెలుగు సినిమాలో కూడా చేశారు, హీరోయిన్ గా కూడా చేశారు. తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్లే. తర్వాత సినిమాల నుంచి సీరియల్కి వెళ్ళిపోయి సూపర్ హీరోయిన్ అయింది ఆవిడ. ఈనాడు ఎక్కువగా ఈనాడులో ఒక కాలంలో అంతరంగాలనే సినిమా వచ్చినంత పాపులారిటీ ఈనాడుకి ఇంకా ఏదీ రాలేదండి ఇంతవరకు టెలివిజన్ చరిత్రలో. అంతరంగాలు, కళంకిత, ఈ రెండు ఏం చేసేవాళ్ళు తెలుసండి? ఆడవాళ్ళు ఓట్లు మానేసేవాళ్ళు, భర్తలు మర్చిపోయేవాళ్ళు ఏమండి. మొత్తం అక్కడ చూసి కన్నీళ్ళు పెట్టుకుని ఆ భావోద్వేగాలు ఆ టీవీ చూస్తూ ఆ సీరియల్ చూస్తూ ఇన్వాల్వ్ అయిపోయి దేన్ని పట్టించుకునేవాళ్ళు కాదంట. నేను విన్నది. ఇప్పుడు కూడా ఉన్నారండి. ఇప్పుడు కూడా ఉన్నా అది ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ కదండి అది టీవీకి, టెలివిజన్కి. తర్వాత ఈ అమ్మాయి అది అయిన తర్వాత ఇక సినిమాల జోలికి వెళ్ళలేదండి. సినిమాల అవకాశాలు వచ్చినా నేను సినిమాలు చేయను. దీని మీద ఇదే కాన్సెప్ట్ మీద సమంత ప్రొడ్యూసర్ గా సినిమా చేసింది, సూపర్ హిట్ అయింది సినిమా. అంతరంగాలు, కళంకిత 2 సీరియల్స్ సూపర్ డూపర్ హిట్. దాదాపుగా 5 సీరియల్స్ చేసిందండి. కొన్ని సంవత్సరాల తరబడి నడిచింది అది. అంతరంగాలని విపరీతమైన విశేషమైన పేరు వచ్చిందండి. ఆడవాళ్ళకి ఫేవరెట్ సీరియల్ అంతరంగాలు. అందులో ఇచ్చేసుకున్నాయి. తర్వాత ఈవిడ కేరళలో జన్మించింది, హిందూ కుటుంబంలో, నంబియార్ గారని కుటుంబంలో జన్మిస్తే ఈ చదువుకుంటూ మలయాళం పేపర్కి ఏదో కొన్ని యాడ్స్ ఫోటోలు వేస్తారు కదా యాడ్స్కి, ఆ యాడ్స్ చేసేది. ఆ యాడ్స్లో చూసిన భారతీరాజా గారు తను తీసే సినిమాలో పుదునెల్లు పుదునాత్తు అనే సినిమాలో భారతీరాజా గారు ఇంట్రడ్యూస్ చేశారు తమిళకి. అక్కడ ఒక 5-6 సినిమాలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు మలయాళ సినిమాలు ఎక్కువ చేసింది. మలయాళీ కాబట్టి ఆవిడ ఎక్కువ మలయాళ సినిమాలు చేశారు. ఆవిడ భారతీరాజా గారు పెట్టిన పేరు రుద్ర. ఎందుకు రుద్ర అని పెట్టారంటే రాధకి పేరు పెట్టింది ఆయనే, రేవతికి పేరు పెట్టింది ఆయనే. సో ఆర్తో స్టార్ట్ అయ్యేటట్టు రుద్ర అని పేరు పెట్టారు అశ్విని గారికి అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అశ్విని అని పేరు మార్చేసుకున్నారు ఆవిడ. ఎక్కడికి మన తెలుగుకి వచ్చేసి తెలుగులో ఆంటీ అని జయసుధ గారితో ఒక సినిమా చేశారు. దాంట్లో ఒక పాత్ర వేసింది ఆవిడ, ఆంటీ. తర్వాత శ్రీహరి గారితో గణపతి అని పోలీసు అనే 2 సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 2 సినిమాలు శ్రీహరి గారితో హీరోయిన్గా చేసింది. తర్వాత పోలీస్ ఫస్ట్ ఫిల్మ్లో చేసింది హీరోయిన్గా. తర్వాత గణపతి అనే సినిమాలో కూడా చేసింది. గణపతి అంటే మన కొలీగ్ హరి అని ఉండేవాడు, అతను డైరెక్టర్ గణపతి ఏమండి. ఆ తర్వాత హిట్లర్కి 5 సిస్టర్స్లో ఒక సిస్టర్గా చేసింది. 5 సిస్టర్లో ఒక సిస్టర్గా చేసేది. తర్వాత అంతరంగాలు అనేది సినిమా రాశారు. ఇలాగా దాదాపుగా ఒక 40 సినిమాల్లో యాక్ట్ చేశారు, మలయాళం, తమిళ, తెలుగు కలిపి. దాదాపుగా ఈ సినిమాలన్నిటి కలిపి. తర్వాత ఈ అంతరంగాల సీరియల్లో ఆవిడ తీసుకున్న తర్వాత సుమన్ గారు రాశారు దానికి
రామోజీ గారు అబ్బాయి సుమన్ గారు రైటరు, పర్యవేక్షణ, దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ ఆయనే. దాంతో ఆ యొక్క ఫేవరెట్ హీరోయిన్ అయిపోయారు ఈవిడ అశ్విని గారు. అప్పుడు సినిమాలు వద్దనుకున్నారు, ఈ సినిమాలు దొరుకున్నాక ఇంకా సినిమాలు అవసరం ఏముంది ఇక అంతరంగాలు విపరీతమైన క్రేజీ ప్రాజెక్ట్ అయిపోయింది ఈటీవీకి. రైట్. సుమన్ గారికి అసలు విపరీతమైన పేరు వచ్చింది అప్పట్లో. సుమన్ గారు అంతరంగాలంటే దాదాపుగా ఈయన పర్యవేక్షిస్తూ దర్శకత్వం కూడా పర్యవేక్షిస్తూ ఉండేవారు. చాలా మంది డైరెక్టర్స్ పనిచేశారు దానికి. తర్వాత కళంకిత సబ్జెక్ట్ ఓరియంటెడ్ సీరియల్స్లో చేసి విపరీతమైన పేరు వచ్చేసి కొన్ని సంవత్సరాలు నడిచింది. అలాగా దాదాపుగా 5 సీరియల్స్లో దాదాపుగా 12 సంవత్సరాలు నడిచిపోయింది. అలాగా ఈ యొక్క సినిమాలు వచ్చినా కూడా ఆవిడ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే డైలీ సీరియల్ ఇదివరకు కొత్త. అప్పట్లో డైలీ సీరియల్ అంటే డైలీ షూటింగే, 20 రోజులు షూటింగ్ చేయాలి, నెల రోజులు పొద్దున సాయంత్రం వరకు. అయితే సినిమాలకి అవకాశం లేదు అప్పట్లో. సినిమాలకు వెళ్ళిపోతే ఏమో ఏదో ఎలా వస్తుందో. ఇప్పుడు మనకి సేఫ్గా ఉన్నాను అనే దీంతో ఇది అయిపోయింది. తర్వాత సుమన్ గారు చనిపోయిన తర్వాత కొంత ఈవిడ సీరియల్స్ అది తగ్గిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఆవిడ ఈ సినిమాలన్నీ చేసుకున్నారు, సీరియల్స్ అన్నీ అయిపోయినాయి. మలయాళంలో కూడా చేశారు సీరియల్, ఒక సీరియల్. తర్వాత తమిళ్లో 4-5 సీరియల్స్ చేశారు. ఇలా చేసిన తర్వాత కొంతకాలానికి ఏం చేసిందంటే ఇవన్నీ తగ్గినాయి కొంచెం. ఏజ్ కూడా ఇదవుతుంది కదండి, పెంచేదంటే అదే ఏజ్ ఉండదు కదా. తగ్గిన తర్వాత ఏం చేశారంటే ఆవిడ ఒక సింగపూర్ అతను పెళ్లి చేసుకుని సింగపూర్లో సెటిల్ అయింది. సింగపూర్లో ఊరుకోకుండా ఆవిడ ఏం చేస్తున్నారంటే అక్కడ కూడా సీరియల్స్ నటిస్తున్నారు. ఆ లాంగ్వేజ్లో అక్కడ ఇంగ్లీష్లో నడుస్తున్నారు, లేకపోతే మరి ఇచ్చేస్తున్నారు. సింగపూర్లో సీరియల్స్ అని విన్నాను నేను. తర్వాత ఒక వెబ్ సిరీస్ సూజర్ అనే వెబ్ సిరీస్లో ప్రజెంట్గా ఆవిడ ఇచ్చేస్తున్నారు. సింగపూర్లో సెటిల్ అయింది ఆవిడ. సింగపూర్లో సెటిల్ అయింది. ఆయన చేత ఈ అశ్విని గారు సింగపూర్లో వెళ్ళిపోయి ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. ఆవిడేమో సాడ్ ఎండింగ్, ఈవిడ హ్యాపీ ఎండింగ్, వెరీ హ్యాపీ. సింగపూర్ ఫ్యామిలీ తోటి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ తోటి తనకు నచ్చిన సీరియల్స్ చేస్తూ. ఇంచేదంటే ఇక్కడ ఈటీవీలో ఇప్పుడు విధానాలు మారిపోయిన తర్వాత ఇదివరకు కథలకి ఇదికి సుమన్ గారు బాగా టేకప్ చేసేవారు. ఆయన కథా విషయాల్లో ఇదిగది. ఇప్పుడు అంతా ఇప్పుడు సీరియల్స్ మామూలు బయట ప్రొడ్యూసర్లకు ఇచ్చారు. ఇదివరకంటే స్టూడియో బేస్డ్, ఇన్ హౌస్ సీరియల్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, బయట సీరియల్స్. కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి ఆవిడ తగ్గిపోయి ఇక మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు ఆవిడ. ఇప్పుడు కూడా అంటే దాదాపుగా 40-45 ఇయర్స్ ఆవిడ ఉంటుంది. కానీ భరతనాట్యం కూడా 5 ఏళ్ల వయసు నుంచి భరతనాట్యం కూడా నేర్చుకున్నారు ఆవిడ. భరతనాట్యం నేర్చుకుని అక్కడ కేరళలో ఇచ్చేస్తూ దాని బేస్డ్గా యాడ్స్ చేస్తూ ఉన్నారు ఆవిడ అశ్విని గారు. కానీ సినిమా హీరోయిన్ల కంటే ఎక్కువ పేరు వచ్చింది ఈ సీరియల్స్లో, ఈ 2 సీరియల్స్లో. ఇదివరకు డెప్త్ ఎక్కువ ఉండేది. బిగినింగ్ డేస్లో కథ మీద బాగా మదన చేసేవాళ్ళు. ఇప్పుడంటే ఎలా పడితే అలా తీసేస్తున్నారు. కానీ సీరియల్స్ ఇదివరకు అసలు అంత హృదయాల్లోకి చొచ్చుకుని పోయాయి. లేడీ ఓరియంటెడ్ కింద. ఈవిడ సినిమా జీవితంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది. చాలా మంది అంటారు కదా కాస్టింగ్ కోచ్ లేదు అని. చాలా మంది పెద్దవాళ్ళు కాస్టింగ్ కోచ్ లేదు, అది లేదు అంటారు కదా. ఈవిడ డైరెక్ట్గా అనుభవించిన కాస్టింగ్ కోచ్ ఈవిడ ఉంది. ఒక సీనియర్ దర్శకుడు, మలయాళంలో సీనియర్ దర్శకుడు ఈవిడ్ని ఇచ్చేసుకుని ఆవిడ ఎప్పుడు మదర్ కూడా ఉండేది. మదర్ రెగ్యులర్ షూటింగే కదా అని మదర్ వెళ్లకుండా హెయిర్ డ్రెస్ని ఎవరినో పంపించారు ముందు కూడా. హెయిర్ డ్రెస్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి రూమ్ ఇస్తారు, ఒక రూమ్ ఇస్తారు, మేకప్ రూమ్ ఏదో ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత డైరెక్టర్ వచ్చాడు, డైరెక్టర్ రాకూడదు, అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ వస్తారు కదా. కానీ డైరెక్టర్ వచ్చి హెయిర్ డ్రెస్ని పంపించేశాడు. హెయిర్ డ్రెస్ని బయటకు పంపించి నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించాడు. మరి ఆవిడ సబార్డినేట్ కదా, వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే ఆ సీన్ చెప్తూ ఈవిడ మీద చేశాడు. తండ్రి వయసు అయింది, డైరెక్టర్కి తండ్రి వయసు చేశాడు. ఇదేంటంటే అనేది ఏమీ లేదు, ఇది మామూలు అంతా, నువ్వేమి కొత్తగా ఫీల్ అవ్వకు అని చెప్పేసి ఆయన బాగా ఈ సీన్ ఎలా చేయాలంటే అంటూ
ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా పట్టుకున్నాడట. గబుక్కు తోసేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అవమానాన్ని తల్లికి చెప్పింది. తల్లికి చెప్తే తల్లి చాలా ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత ఇదే విషయం గుర్తుకొచ్చి ఈవిడ తను భరించలేక ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో, తన ఇదేమైపోతుందో అని చెప్పి ఆవిడ నిద్ర మాత్రలు కూడా మింగింది అశ్విని. ఆ తర్వాత కాపాడుకున్నారు. ఏమమ్మా ఇలాంటి మామూలుగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు, ఇంకా ఆ సినిమాలు వేయద్దులే, నువ్వు సినిమాలు చేయొద్దులే. అది కూడా ఒక కారణం, సినిమాలు కూడా మానేయటానికి కారణం. ఆ ఇన్సిడెంట్ కూడా ఒక కారణం. సినిమాలు అనేటప్పటికి ఎవరు అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అని చెప్పి చాలామంది చెప్తారు కదండి, సినిమాలు కాస్టింగ్ కోచ్ లేదని చాలా నీతులు చెప్తారు కదా. అది నీతులు చెప్పేవాళ్ళందరికీ ఇది ఒక పెర్ఫెక్ట్ ఉదాహరణ. అట్లాగా ఆ సినిమాలు, అది మలయాళం సినిమాలో ఆ ఇన్సిడెంట్ తర్వాత కొంతకాలం సినిమాలు మానేసింది ఆవిడ. మానేసింది, నిద్ర మాత్రం మింగింది, దాని నుంచి బయటపడింది. తర్వాత అందరూ ధైర్యం చెప్పారు. ఇవన్నీ ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి నీ కెరీర్ ముగిసిపోకూడదని చెప్పేసి ఆ తర్వాత తెలుగు సీరియల్స్ తీసుకొచ్చి తెలుగులో సంస్కారవంతమైన మనుషులు ఉన్నారని గ్రహించిన తర్వాత తెలుగులో సెటిల్ అయింది ఆవిడ. తెలుగులో సెటిల్ కొంతకాలం అయిన తర్వాత, ఈ తగ్గిన తర్వాత, సుమన్ గారు చనిపోయిన తర్వాత ఈటీవీలో కొన్ని సీరియల్స్ చేసేసి తర్వాత సింగపూర్ అతను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఇది